ఈ వ్లాగ్ లో నేను ల్యాప్టాప్ కొనబోతున్నా. బడ్జెట్ లేకపోవడం వల్ల డ్రాప్ అయిపోవాల్సి వస్తుంది. లోపలికి ఎంటర్ అయిన వెంటనే నాకైతే మ్యాక్బుక్ కనిపించింది. కార్డ్ డిక్లైన్ అవడం చాలా ఎక్కువసేపు 2 గంటలు ఎక్స్పెన్సివ్ అనుకో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్ లో నేను ల్యాప్టాప్ కొనబోతున్నా. ఆ జర్నీ మొత్తం మీతో షేర్ చేస్తాను, ఎలా కొన్నాను ఏంటంటే. సో స్టార్టింగ్ లో నేను ఒక మ్యాక్బుక్ ప్రో కొందాం అనుకున్నాను. అది అరౌండ్ 2.1 lakhs ఉండేది. ఆ టైం మన దగ్గర చాలా బడ్జెట్ ఉంది అనమాట. కానీ ఇప్పుడు బడ్జెట్ లేకపోవడం వల్ల డ్రాప్ అయిపోవాల్సి వస్తుంది. ఇంకా ఏదో ఒక ల్యాప్టాప్ కొనాలి కదా, మనం ఎలాగో మాస్టర్స్కి వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి మా ఫ్రెండ్ గారితో సీరియస్గా రీసెర్చ్ చేసిన తర్వాత 3 ల్యాప్టాప్స్ షార్ట్ లిస్ట్ చేసాం. ఫస్ట్ అయితే లెనోవో లీజియన్, సెకండ్ ఏమో ఏసస్ టఫ్, తర్వాత థర్డ్ ఏమో ఏసస్ రాగ్. ఈ మూడిట్లో ఏది బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటే ఆ ల్యాప్టాప్ కొనదని ఫిక్స్ అయ్యాం. ఇంకా ఈరోజు అయితే మనం ఒక్కడమే స్టోర్కి వెళ్ళాం కదా, మనతో పాటు ఎవడో తోడుండారు కాబట్టి ఇదిగోండి మన కెమెరామ్యాన్ నిఖిల్ అని అంటున్నా. కానీ నిజంగా కెమెరా ఇస్తాను లేదు తెలియదు. మనం స్టోర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అంతా చూద్దాం, ఏది నచ్చితే తీసుకుందాం. ఇంకా పదండి రాదు. గైస్, మేమైతే స్టోర్ దగ్గరకు వస్తాం. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయి. ఇంకా మేమైతే ల్యాప్టాప్ చూడడానికి వచ్చాం కాబట్టి ఇంకా ల్యాప్ దగ్గరికి వెళ్దాం, పదండి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే నాకైతే మ్యాక్బుక్ కనిపించింది. ఊరికే ప్రైస్ చూద్దాం, ఏమైనా తగ్గుంటే కొందాం అనుకున్నా. కానీ 2 లక్షలు అన్నాడు. బయటకు నవ్వుతున్నా కానీ లోపల మాత్రం మనం షార్ట్ లిస్ట్ చేసిన 3 ల్యాప్టాప్స్ లో ఇది సెకండ్ ల్యాప్టాప్ ఏసస్ టఫ్. థర్డ్ ల్యాప్టాప్ ఏసస్ రాగ్ అయితే లేదన్నారు. ఇంకా ఫస్ట్ ల్యాప్టాప్ లీజియన్ అయితే ఉంది, కానీ అది డిస్ప్లే యూనిట్ లేదంట. ఈ ల్యాప్టాప్ ప్రైస్ అయితే 70,500 ఉంది. కానీ ఈ ల్యాప్టాప్ తీసుకోకపోవడం కారణం అయితే మనకు కావాల్సిన గ్రాఫిక్ కార్డ్ లేదు. ఓకే ఓకే గైస్, మనం అయితే సబ్స్క్రైబ్ సంపాదించుకున్నాం. ఇంకా ఈ భయ్య మన క్లోజ్ ఫ్రెండ్. ఆయన హాయ్ చెప్పు ఒకసారి. హాయ్ చెప్పు. మేమైతే మొత్తానికి ల్యాప్టాప్ తీసుకున్నాం. సో ఈ ప్రాసెస్కి మాకు అరౌండ్ ఒక 2.5 hours పట్టింది. లైక్ కార్డ్ డిక్లైన్ అవ్వడం, ఇంకా వాళ్ళ సర్వర్స్ పనిచేయకపోవడం. సో ప్రజెంట్ ల్యాప్టాప్ వచ్చింది. ఇంకా మా తమ్ముడికి ఫుల్ నీరసం అయిపోయి 2.5 hours పడి స్విమ్మింగ్కి వెళ్దాం అనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయాడు. ఎలా నీకు నీ ఒపీనియన్ అవ్వాలి, ఏం ఫీల్ అవుతున్నావు? చాలా ఎక్కువసేపు 2 గంటలు. ఫైనల్గా ల్యాప్టాప్ అయితే దొరికింది, కొనేసాం. అదే ప్లస్ పాయింట్, అంతే కదా, చాలా ప్లస్ పాయింట్. అరౌండ్ 2 వచ్చే ప్రెసెంట్ 6 అయింది. ఇంకా మేమైతే మా మొక్కలు చూస్తే మీకు అర్థమవుతుంది నీరసంగా ఉందామని. ఇంకా మా ఓడైతే వచ్చి ఎందుకు వచ్చాను రా బాబు అనుకుంటున్నాడు. ఇదిగోండి గైస్ మన ల్యాప్టాప్. ఇంకా మన ఇంటికి వెళ్ళి అన్బాక్సింగ్ చేసుకుందాం. ఇంకా కలుసుకుందాం. సో గైస్, మేమైతే ఇంటికి వచ్చాం. మేము ఇంటికి రావడంతోనే ఫ్రెష్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మేము వచ్చేదాల్లో ఫుల్ లారీస్ ఇవన్నీ వల్ల ఫుల్ దుమ్ముగా ఉంది. సో ఇంకా ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇంకా పదండి, మన నిఖిల్ గడ్ అయితే ఏదో సీరియస్ గా చూస్తున్నాడు. అక్కడ మీకు చూపిస్తాను. అదిగోండి నిఖిల్ సీరియస్ చూస్తున్నాడు. ఏం చూస్తున్నారా? అదే ఇది పర్ఫార్మెన్స్ ఇవి చూస్తున్నా, ఏమేమి బాగున్నాయి ఏంటనేది. Final match you perform, what happening? Huh? Final match you perform, what happening? What do you mean? సో ఇప్పుడు మనం మన కెమెరామ్యాన్ నిఖిల్ కి కెమెరా ఇవ్వబోతున్నాం. సో చాలా సేపటితో ఇస్తున్నందుకు నువ్వు ఎలా ఫీల్ అవుతుంది నిఖిల్? కెమెరాతో రికార్డ్ చేయబోతున్నందుకు చాలా మిస్ అవుతున్నా నీ కెమెరామ్యాన్ గా. ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో. ఇదే మనం కొన్న ల్యాప్టాప్. సో ఇప్పుడు మనం నిఖిల్ కెమెరా ఇచ్చేద్దాం. ఇప్పుడు మనం ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మన వాళ్ళు సీరియస్ గా సీల్ వేస్తారు. కత్తితో కోద్దాం ఫస్ట్. ఫైనల్ గైస్, మనం మన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాం. ఇదిగోండి. సో ఇది మన లెనోవో లీజియన్ 5. అసలు ఈ ల్యాప్టాప్ కొనడానికి రీజన్ ఏంటంటే దీంట్లో మనకి 5060 స్పెక్స్ ఇస్తున్నాడు RTX గ్రాఫిక్ కార్డు. ఇంకా దాంట్లో 8GB VRAM. ఇంకా దాంతో పాటు మనకి ఇది కొత్త లేటెస్ట్ వర్షన్ కూడా. ఇది చూసారు ఒకసారి, అసలు ఆ లుక్ చూసారు అసలు ఎలా ఉందో. అసలు మ్యాట్ ఫినిష్. ఈ పర్టికులర్ ల్యాప్టాప్ గురించి నేను ఆ స్టోర్కి వెళ్ళి అడిగాను. ఫస్ట్ 3 స్టోర్లు తిరిగాను. దాంట్లో ఒక స్టోర్లోనే ఉందన్నాడు ఈ పర్టికులర్ డిజైన్ ఇంకా కలర్. ఎస్పెషల్లీ ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. బ్లాక్ మ్యాట్ ఫినిష్ వస్తుంది. దీని రెజల్యూషన్ 1920x1200 అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేయాలి. ఇంకా దీంతో పాటు మనకు ఒక చార్జర్ ఇచ్చారు. ఇంకా దీంతో పాటు మనకి ఏమేమి ఇచ్చారంటే మనకు ఒక బ్యాగ్ ఇచ్చారు, ఇంకా హెడ్ ఫోన్స్ కూడా వస్తుంది అంట. సో అది ఒక 10 to 15 days పడుతుంది అంట. సో అది వచ్చిన తర్వాత ఇంకా అది కూడా వాడేసుకుందాం. ఇంకా దీనిలో ఫస్ట్ గేమ్ నేను ఎక్కించుకోవాలనుకుంటే GTA 5. ఆ GTA 5 తర్వాత ఇంకా మనం వీడియో ఎడిటింగ్ అవన్నీ నార్మలే కదా చేసుకుందాం. దాంతో పాటు ఇంకా డేటా సైన్స్, AI, ML కూడా నేర్చుకుందాం. ఎలాగో మన మాస్టర్స్కి వెళ్తున్నాం కాబట్టి పదండి మనం ఇంకా ల్యాప్టాప్ ఆన్ చేద్దాం. ఆల్రెడీ స్టోర్లో అయితే కొన్ని డ్రైవర్స్ అయితే ఎక్కిచ్చారు. సో మళ్ళీ ఇక్కడ నేను నా చేతితో ఓపెన్ చేస్తున్నా, ఇంకా ఆన్ చేస్తున్నాను. సో నేను యూస్ చేయబోతాను టోటల్గా ఎలా ఉంటుందో చూద్దాం ఎక్స్పీరియన్స్.
చిన్నగా ఎగ్జైట్మెంట్, ఆనందం అన్నీ వస్తుంది. సో గైస్, ఇది మన ల్యాప్టాప్. టోటల్గా దీనిలో స్పెక్స్ అయితే ఏంటంటే దీని ర్యామ్ అయితే 16 GB, ఇంకా దాంతోపాటు మన గ్రాఫిక్ కార్డ్ అయితే 5060 8 GB VRAM. తర్వాత మనకేమో ఈ డిస్ప్లే సైజ్ అంతా మీకు ముందే చెప్తాను. ఇంకా దీనికి ఎగ్జాక్ట్ కాస్ట్ చెప్పాను నేను, కాస్ట్ చెప్పలేదా? సో దీని కాస్ట్ అయితే 1,36,000 అయింది. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనుకోండి, కానీ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవుతుంది అనమాట. సో దీనికంటే బెటర్ ఆప్షన్ అంటూ నాకు ఎక్కడ ఏం కనిపించలేదు. సో అందుకోసం దీంతో ప్రొసీడ్ అయిపోయింది. ఇంకా టఫ్ అక్కడ ఉంది, కానీ మీకు ఆల్రెడీ చెప్పాను కదా 5050 కాబట్టి దానిలో టీ ఫ్లాప్స్ ఇవన్నీ కొంచెం తక్కువ ఉంటాయి. ఇంకా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఇదే మన ల్యాప్టాప్ గురించి మొత్తం. సో ఇక్కడతో మనం వ్లాగ్ ఎండ్ చేద్దాం. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి, ఇంకా మనం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వ్లాగ్ కలుసుకుందాం. బై బాయ్.